Hi, good day all. This is Israel A.R. Ashishekar from Kondapalli, Ibrahimbatna, Vijayawada, and I would like to share my testimony with you. ఏం చెప్పాలంటే ఎక్కడి నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే స్టార్టింగ్లో నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్యాషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్. అట్లానే ఒకరోజు బండి మీద వాన పడుతుందని పొలంలో నీళ్లు తాగేసి ఇంటికి వస్తూ ఉంటే దారిలో మధ్యలో ఒక డివైడర్ లా ఉంది, దాన్ని గుద్ది ఉండే కుదరడం ఏమంటూ నేను బండి మీద నుంచి లేచి కింద పడ్డాను. కానీ ఆ టైంలో ఎవరో దేవుడి దయ వల్ల దేవుడు పంపించినట్టు వచ్చి నన్ను లేపి పక్కన కూర్చోబెట్టారు. బండి అయితే కొంచెం తుక్కు అయింది లైట్గా, నాకైతే దేవుడి దగ్గర ఏం కాలేదు. దగ్గరలో ఉన్న మెకానికల్ షాప్ దగ్గరికి వెళ్ళి బండిని లైట్గా రిపేర్ చేయించుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే అంటే అట్ మినిమం హైట్ నుంచి కింద పడితే ఎంతో కొంత దెబ్బలు తగ్గాలి కదా. నాకైతే దేవుడి దగ్గర అయితే ఏమీ కాలేదు. ఇది ఒక సాక్ష్యం. ఇంకో ఏంటంటే ఇలా ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి నేను ఒక వేరే ఫ్రెండ్తో బాగా ఫ్రెండ్షిప్ కుదిరి ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ స్టార్ట్ చేశాను. ఎలాగంటే బై గేదెలే కానీ లేదంటే పసుపు పంట, కాటన్ ప్యాడీ ఇవన్నీ ఏలేళ్ళే కానీ స్టార్టింగ్లో ఎలా చేయాలని తెలుసుకున్నాను. తర్వాత నేను ఇంకా పొలం ఒకటి ఉంటే కౌలు తీసుకొని పొలం వేస్తుండే. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలానే ఒకరోజు అలా ఈగ ఏంటంటే కింద దిగు చేలు కాబట్టి పై నుంచి చేలు నీళ్ళు ఎక్కేసరికి కిందకు వచ్చేసరికి టైం పెట్టిద్ది అనమాట. అలా టైం పట్టిన క్రమంలో ఏంటంటే ఒక్కోసారి అర్ధరాత్రులు ఏమంటారు నిద్ర లేకుండా 24 గంటలు పొలం పనులు ఎందుకు దిగానా కానీ అప్పుడు నిద్ర ఉండేది కాదు, తిండి కూడా ఉండేది కాదు. తర్వాత అలా పొలం వేస్తా దేవుడి కూడా నా ఒక్కరి ప్రార్థన విన్నారని నేను ఇది అన్నా కానీ చాలామంది నాలంటారు ఎవరైతే ఏమంటారు నీళ్ళు లేకుండా ఆ టైంలో కరువు అవుతుండే, ఆ టైంలో నీళ్ళు కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరూ ప్రార్థనకి దేవుడు ఎప్పుడు కావాలన్నప్పుడు వాన కురిపించేవాళ్ళు, ఎప్పుడు కావాలంటప్పుడు మంచిగా ఎండ రప్పించేవారు. ఇది ఇలా ఉండగా ఇది అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఒక 2 years బ్యాక్ 2 years బ్యాక్ ఏమైందంటే తుఫాన్ వచ్చి అప్పుడు నాకు అహంకారం బాగా ఎక్కువైంది అనమాట. పొలం అయితే విస్తారంగా పండింది. చేను ఏం వేసాను, బ్లాక్ రైస్ వేసాను, రెడ్ రైస్ నవారా, బ్లాక్ రైస్ కృష్ణవరిహి, ఇంకా మామూలు బీపీటీ బ్రౌన్ రైస్ వేసాను. ఇంకా అలా వేసి ఉన్న టైంలో మొత్తం ఏమంటారు తుఫాన్ వల్ల మునిగిపోయింది అనమాట. ఇంకా తర్వాత నాకు కూడా కొంచెం ఏమంటారు ఎవరికైనా గట్టి దెబ్బ తగ్గుతుంది కదా రియలైజేషన్ అనేది వచ్చేది. ఈలోపు నేను యూట్యూబ్లో అయ్యగారి దైవ ఛానల్ది వాక్యం వింటూ ఉండేవాడిని. హైదరాబాద్ వెళ్తున్నప్పుడల్లా వస్తున్నప్పుడు అలాగా లాంగ్ జర్నీస్ బస్సులో ఉన్నప్పుడు ఇలా లైవ్స్ చూస్తూ ఉండేవాడిని. తర్వాత నేను పేరు మీద దేవుని వాక్యం అయ్యగారి వాక్యం చదివి పేరు మీద పడిన వాడిని అనిపిస్తుండే. రూతు వల్లే ఉపవాసం ఉండాలి, 3 పగలు 3 రాత్రులు ఉండగలనా లేదా, ఫస్ట్ ఒక డే అంటే 24 hours స్టార్ట్ చేసి దాన్ని 48 hours ఎక్స్టెండ్ చేసి దాన్ని 72 hours ఎక్స్టెండ్ చేశాను అనమాట. నెమ్మదిగా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేసుకుంటూ దేవుడి కాడి కార్యం చేస్తారు. అయ్యగారు ఈ పలానా ఆదివారం వాక్యం చెప్తే నాకు తగ్గట్టుగా యాసిటీస్ సింక్రనైజ్ అయ్యేది. ఏమంటారు ఆ గతించిన వారం కానీ వస్తున్న వారం ఏం పనులు చేయాలనేది. ఇంకా తర్వాత అలాగా అయ్యగారు వాక్యం చెప్పిన దాన్ని బట్టి చాలా కొన్ని కొత్త పనులు మొదలేసాను. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను నేను స్టాండ్ పెట్టుకొని ఏమంటారు యూట్యూబ్ కోసమని ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీద రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్తగా గిటార్ ఒకటి తీసుకున్నాను నేను. ఇదే ఆ గిటార్ అనమాట. ఇంకా తర్వాత అలాగా నా లైఫ్లో అయితే చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంకా ఐ హ్యావ్ మెట్ పీపుల్ విచ్ హ్యావ్ నెవర్ మెంట్ టు బి. అంటే నా చదువుకి ఏమంటారు ప్రస్తుతం అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇలాగ పొలం వ్యవసాయం పనుల మీద పడి నేను ఒక 3 years దొబ్బింది అనమాట నాకు. డిగ్రీ ఏమంటారు నలంద కాలేజ్లో జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ 3 years స్టాటిస్టిక్స్ నాకైతే మ్యాథ్స్ అయితే రాకుండే, కానీ నేను స్టాటిస్టిక్స్ తీసుకున్నాను విత్ మ్యాథమెటిక్స్ కాంబినేషన్. కాకపోతే అది అవ్వలేదన్నమాట. అంటే నాకు బేసికలీ ఏంటంటే బద్ధకం ఎక్కువ. అంటే ఏమంటారు మరి నా శ్రమ నా శిక్ష మరి ఏది అనుభవించానో నాకైతే తెలియదు, కానీ నాకైతే చదువు కంప్లీట్. మళ్ళీ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీకి జాయిన్ అయ్యాను. ఓపెన్ డిగ్రీ జాయిన్ అయితే తర్వాత ఇంకా ఇప్పుడు ఇలా సెకండ్ సెమిస్టర్ మొన్న రాశాను. ఇంకా సైకాలజీ కోర్ సబ్జెక్ట్ తీసుకున్నాను, అది తర్వాత రాయాలి. ఇంకా మీకు ఈ గిటార్ చూపించాలి.
ఇదే అనమాట నేను తీసుకున్న గిటార్. నేను ఈ సాక్ష్యం ఇలా రికార్డ్ చేయడానికి, ఇలా పంపించడానికి కారణం ఏంటంటే, దైవజనులు ఒకరోజు వాక్యం చెప్పారు. ఏంటంటే, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తుల వారి ఏమంటారు తన అదే ఆ యొక్క గార్మెంట్, ఆ యొక్క గార్మెంట్ యొక్క ఎండ్ పట్టుకుంటేనే తను స్వస్థత పొంది తన ఏమంటారు తన టెస్టిమోనీ, తన సాక్ష్యాన్ని సమాజం అందరి ఎదుట చెప్పుకుంటే అంత కృప తనకి ఏమంటారు వచ్చిందన్నట్లు చెప్పారు కదా. అందుకనే నేను కూడా మాది నేను మాది లోకల్ చర్చికి వెళ్తాను నేను. కాకపోతే ఏంటంటే ఆ చర్చి, ఈ చర్చి ఈ వాక్యం ఉన్న తర్వాత నాకైతే ఏమనిపించిందంటే, ఇదే ఇలా సాక్ష్యం రికార్డ్ చేసి ఆ చర్చికి, ఈ చర్చికి, ఈ చర్చికి పంపిస్తే నాకు కూడా అంత కృప వస్తుంది కదా అన్నట్టు. నేను కూడా నిజంగానే ఆ తర్వాత లోకల్ చర్చిలో సిఎస్ఐ ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ కొండపల్లి, ఇక్కడ మా ఇంటి పక్కన, అక్కడ ఇంటి పక్కన ఉన్న లోకల్ చర్చికి వెళ్తాను. అక్కడ సాక్ష్యం చెప్పాను. నిజంగానే ఆ టైంలో నాకు చాలా పాజిటివ్ వైబ్ అనిపిస్తుండే. ఇంక ఇప్పుడు చెప్తున్నాను అనమాట. నా సాక్ష్యానికి కొంచెం ఓపిక అయినందుకు మీకు అందరికీ నా కృతజ్ఞత అర్పణ చేయించుకున్నాను. ఇంకా ఇదే నా సాక్ష్యం. ఇంకా చెప్పాల్సినది చాలా ఉంది కానీ నాకైతే ప్రస్తుతానికి యాదికి వస్తలేదు. మొత్తానికి నా జీవితంలో అయితే చాలా టర్న్ అయింది. ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానం దొరికింది. కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరక్కయే కొత్త ప్రశ్నలు కూడా రేగినాయి అనమాట నా మధ్యలో. ఇంకో విషయం చెప్పాలి ఏమంటే, అయ్యగారు వాక్యం చెప్పుడు కొన్ని టెక్నాలజీస్ చెప్తూ ఉంటారు కదా. దానికి ఏంటంటే ఇక్కడ కొంతమంది చెప్తుర్రు, కానీ ఏంటంటే ఆ టెక్నాలజీ, ఆ టర్మ్కి తగ్గ మీనింగ్ అంటే రియల్ మీనింగ్ అనేది దొరకదు అనమాట. కానీ అయ్యగారు స్వార్థ అంటే అసలు మీనింగ్ ఏంటి, లేదంటే ఇంకా ఏం చెప్పాలి, అలా కొన్ని టర్మ్స్కి నాకు రియల్ మీనింగ్ ఏంటో అని తెలిసింది. ఇంక ఇదనమాట నా సాక్ష్యం. దేవుడు కొన్ని ఏమంటారు మరణపు టంచులో దాకా వెళ్ళిన సంఘటన నుంచి బయట వేశారు. ఇంకా శాంతి ఉండే, సమాధానంతో ఉండే, సమాధాన పదానికి రియల్ అర్థం ఏంటో తెలిసింది. ఇంకా మనసుకి నెమ్మది ఉంది. ఇంకా అలాగే సాల్వేషన్ అనే పదానికి మీనింగ్ తెలియకుండా ఆ పదానికి మీనింగ్ తెలిసింది. కొంచెం నా లైఫ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఒక తాటి మీద ఉంది, ఒక పడవ మీద అలా సముద్రంలో పోతా ఉంది. ఏ తీరానికి అయితే ఆ తీరానికి ఆగేటట్టు. దట్స్ ఆల్.